పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రభాస్ కల్కి సినిమా విడుదల సందర్భంగా అభిమానులు సందడి చేశారు. ప్రభాస్ కల్కి భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కల్కి పేరుతో కేక్ కట్ చేసి బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు ప్రభాస్ అభిమానులు. ఈ సంబరాల్లో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఇప్పటి వరకు భారతదేశంలో అత్యంత ఖరీదైన సినిమాగా కల్కిని అభివర్ణించారు. కల్కి 2 ఉంటుందని, అందులో కమల్ హాసన్ మెయిన్ విలన్ అని అన్నారు. ఆ సినిమా కల్కి 1 కన్నా అద్భుతంగా ఉండబోతోందన్నారు. భారతదేశంలో అత్యంత కాస్ట్లీయెస్ట్ సినిమా ఇదే. ఈ హడావుడు ఇక్కడితో అవరు. మళ్ళీ కల్కి 2 ఉంది. కమల్ హాసన్ కూడా మెయిన్ క్యారెక్టర్, అంటే మెయిన్ విలన్ కమల్ హాసన్. అప్పుడు ఈ కల్కి ఆ కమల్ హాసన్ కి జరిగేది ఈ కల్కి 1 కన్నా కూడా ఇంకా అత్యంత వైభవంగా ఉండబోతుంది. ఇన్సైడ్ రిపోర్టు చేద్దాం. మన ఊరు హీరోతో ప్రముఖ నిర్మాత అశ్విని దత్ అంటేనే సాహసాలకు మారిపోయారు. 21 ఏట రామారావుతో సినిమా తీసిన వ్యక్తి. అన్ని రికార్డుల్ని, అంటే అన్ని రికార్డులు బదులు కొట్టడం అనవసరం. నేను చెప్పేది ఏంటంటే ఒక కొత్త ల్యాండ్ మార్క్ రికార్డుని సెట్ చేద్దాం. ఇప్పటిదాకా భారతదేశంలో అత్యంత కాస్ట్లీయెస్ట్ సినిమా ఇదే. ఈ హడావుడు ఇక్కడితో అవరు. మళ్ళీ కల్కి 2 ఉంది. కమల్ హాసన్ కూడా మెయిన్ క్యారెక్టర్, అంటే మెయిన్ విలన్ కమల్ హాసన్. అప్పుడు ఈ కల్కి ఆ కమల్ హాసన్ కి జరిగేది ఈ కల్కి 1 కన్నా కూడా ఇంకా అత్యంత వైభవంగా ఉండబోతుంది. ఇన్సైడ్ రిపోర్టు చేద్దాం. మన ఊరు హీరోతో ప్రముఖ నిర్మాత అశ్విని దత్ అంటేనే సాహసాలకు మారిపోయారు. 21 ఏట రామారావుతో సినిమా తీసిన వ్యక్తి. అన్ని రికార్డుల్ని, అంటే అన్ని రికార్డులు బదులు కొట్టడం అనవసరం. నేను చెప్పేది ఏంటంటే ఒక కొత్త ల్యాండ్ మార్క్ రికార్డుని సెట్ చేద్దాం. ఇప్పటిదాకా భారతదేశంలో అత్యంత కాస్ట్లీయెస్ట్ సినిమా ఇదే.
వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయం